చిన్న కూతురి జీవితం ఎపిసోడ్ 2. భుజంగరావు మూడో కూతురు శశి కుందనపు బొమ్మలా ఉంటుంది. పసిడి రంగు, పెద్ద కళ్ళు, నల్లని జుట్టు. ముగ్గురు కూతుళ్లలో శశి అందంగా ఉంటుంది. అమ్మ నాన్నలకే కాదు, నాగమల్లిక, మంజులకు కూడా శశి అంటే ప్రాణం. ముగ్గురు అక్క చెల్లెలు చాలా అన్యోన్యంగా ఉంటారు. సాధారణంగా అందరి ఇండ్లల్లో ఉండే కీచులాటలు వీళ్ళ మధ్య తక్కువే. ఆ విషయంలో భుజంగరావు, రోహిణి అదృష్టవంతులే. శశి లోకల్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. సైన్స్ గ్రూప్, బిఎంసి అంటే బాటనీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ మీడియం. చంద్రిక శశి ఇంటికి వచ్చింది. ఏం ఇంకా తయారవ్వలేదా? కాలేజ్కి టైం అవుతుంది అంది చంద్రిక. శశికి ప్రాణ స్నేహితురాలు ఆమె. అమ్మా, నేను కాలేజ్కి వెళ్తున్నాను అంటూ చంద్రికతో బస్టాప్ వద్దకు బయలుదేరింది శశి. బస్టాప్ వద్ద విజయ, వైదేహి కలిశారు. కాలేజీ 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. సిటీ బస్సులో వెళ్ళాలి. బస్సు వచ్చింది. అందరూ బస్సు ఎక్కారు. సీట్లలో కూర్చున్నారు. నిన్న కుమార్ సార్ బయోఫైటా మొదలుపెట్టారు అంది విజయ. తెలుసు అని అందరన్నారు. శశి రన్నింగ్ నోట్స్లో ఎన్ని పేజీలు రాసిందో చూడు అంది చంద్రిక వైదేహికి చూపిస్తూ. ఏది చూపించు అంది చంద్రిక శశిని చూస్తూ. బ్యాగ్లో ఉంది, బస్సులో ఏం చూస్తావులే అంది శశి. ముగ్గురు శశిని ఆట పట్టించడానికి అలా అంటూ ఉంటారు. శశికి ఆ విషయం తెలుసు, కానీ గంభీరంగా జవాబు చెప్తూ మౌనంగా ఉంటుంది. మౌనంగా ఉండే వాళ్ళతో ఏం జేకులు వేస్తారు? విసుగొచ్చేస్తుంది. కుమార్ సార్ చెప్పే ప్రతి వాక్యాన్ని వీలైనంత త్వరగా రన్నింగ్ నోట్స్లోకి ఎక్కిస్తూ ఉంటుంది శశి. మిగతా వాళ్ళు కూడా రాస్తూ ఉంటారు, కానీ శశి అంతా నాన్ స్టాప్గా రాయరు. బస్సు కాలేజ్ దగ్గర ఆగింది. అందరూ దిగి క్లాస్ రూమ్కు వెళ్లారు. క్లాస్లో 40 మంది స్టూడెంట్స్ ఉంటారు. 20 మంది అబ్బాయిలు, 20 మంది అమ్మాయిలు. విజయ, వైదేహి ముందు బెంచిలో కూర్చుంటారు. వారి వెనుకనే శశి, చంద్రిక కూర్చుంటారు. బెల్ కొట్టారు. కొద్దిసేపటికి ప్రసన్న కుమార్ సార్ క్లాస్కు వచ్చాడు. ప్రసన్న కుమార్ చాలా స్మార్ట్గా, ఫెయిర్గా ఉంటాడు. ఉంగరాల జుట్టు, ఎత్తుకు తగిన లావుతో చూడముచ్చటగా ఉంటాడు. ఎప్పుడు షర్ట్ను టక్ చేసి ఉంటాడు. డ్రెస్ కూడా స్మార్ట్గా ధరిస్తాడు. నల్లని బూట్లు వేస్తాడు. అతని బాడీ లాంగ్వేజ్, మేనరిజంతో అందర్నీ ఆకర్షిస్తాడు. అంతేకాదు, మంచి గంభీరమైన స్వరం. పాఠం చెబుతుంటే గొంతు కంగుమంటుంది. బాటనీ సబ్జెక్టులో దిట్ట. పాఠం మొదలు పెడితే అందరూ లీనమైపోయి వినాల్సిందే. అరే, అప్పుడే క్లాస్ అయిపోయిందా అన్నంత ఆసక్తికరంగా పాఠం చెప్తాడు. అందరూ కుమార్ సార్ను గౌరవిస్తారు, అభిమానిస్తారు. స్టూడెంట్సే కాదు, సహా అధ్యాపకులు కూడా అతనికి చాలా గౌరవం ఇస్తారు. పైపెచ్చు క్రికెట్, షటిల్, బ్యాడ్మింటన్ వంటి క్రీడల్లో కూడా పాల్గొంటాడు. కాబట్టి ఆటల్లో ఎక్కువగా పాల్గొనే ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా కుమార్ను బాగా ఇష్టపడతారు. ఒక లెక్చరర్ క్లాస్ రూమ్లో బాగా పాఠాలు చెప్తున్నాడంటే ఆ లెక్చరర్ను కాలేజీ అంతా గౌరవిస్తుంది. కుమార్ ఆ కోవకు చెందిన లెక్చరర్. అంతేకాదు, ప్రసన్న కుమార్ ఆ కాలేజీలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్. కాలేజీ స్టూడెంట్స్కు ఎన్ఎస్ఎస్ తరపున శిక్షణనిస్తూ ఉంటాడు. అనేక సామాజిక కార్యక్రమాలను రూపొందిస్తూ ఉంటాడు. విద్యార్థులను క్యాంపులకు తీసుకొని వెళ్తూ ఉంటాడు. మారుమూల గ్రామాలకు రోడ్లు వేయించడం, పల్లె ప్రజలకు విద్యార్థుల ద్వారా ఆరోగ్య సూచనలు ఇవ్వడం, వరదలు లాంటి ఉపత్కర పరిస్థితులలో విద్యార్థులతో ఇండ్లకు వెళ్లి పాత బట్టలు, దుప్పట్లు మొదలగు వాటిని సేకరించి బాధితులకు అందజేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో భాగమే. కాబట్టి పై అధికారుల మన్ననలను కూడా పొందుతూ ఉంటాడు. అంతేకాదు, ఒకరిద్దరు పేద విద్యార్థులను తన స్వంత ఖర్చుతో చదివించడం, వారికి కావలసిన బట్టలను కుట్టించడం లాంటివి కూడా చేస్తూ ఉంటాడు. ఒకసారి తలకోన ప్రాంతంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులతో క్యాంపును పర్యవేక్షించాల్సి వచ్చింది ప్రసన్న కుమార్కు. తలకోన ఓ కొండ ప్రాంతం. ప్రకృతి అందాలతో, జలపాతాలతో సుందరంగా ఉంటుంది. కానీ ఆ ప్రాంతానికి రహదారులు సరిగా లేకపోవడంతో రోడ్డు వేయించే కార్యక్రమం చేపట్టాడు కాలేజీ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు. ఒరే, ఈ కొండ ప్రాంతంలో రోడ్డు వేయాలంటే అయ్యే పనేనా? పైగా 10 రోజుల క్యాంప్, మన ఒళ్ళు హూనమైపోదు అని అనుమానం వెలిబుచ్చాడు బిఏ చివరి సంవత్సరం విద్యార్థి రవి తన క్లాస్మేట్ నరేంద్రతో చెప్తూ ఉన్నాడు. తప్పదురా, సమాజ సేవ అంటే ఇదే మరి. ఎంత కష్టమైనా మనం ఈ పని చేయాల్సిందే. గత్యంతరం లేదనే ధోరణిలో మాట్లాడాడు నరేంద్ర. ఇంతలో ప్రసన్న కుమార్ అక్కడికి వచ్చి విద్యార్థులందర్నీ పోగు చేసి రోడ్డు వేసే కార్యక్రమం ఎలా చేయాలో వివరించాడు.
మరుసటి రోజు నుండి పని ప్రారంభమైంది. చకచకా జరుగుతుంది. 5 రోజులకు సగం పని పూర్తయిపోయింది. ఆ రోజు మధ్యాహ్నం జలపాతం చూద్దామని అనుకున్నారు. సార్, కొండపైకి వెళ్ళి జలపాతం చూద్దాం సార్, అక్కడి నుంచి చూస్తే బావుంటుంది అని కొంతమంది విద్యార్థులు ప్రసన్నకుమార్ను అడిగారు. జలపాతాన్ని కింద నుండి చూస్తే బావుంటుంది కానీ పైకెందుకు వెళ్ళడం అని ప్రశ్నించాడు ప్రసన్నకుమార్. లేదు సార్, అక్కడికి వెళ్ళి చూస్తేనే చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది, మీరు కాదనకండి ప్లీజ్ అని బతిమిలాడారు వారు. సరే వెళ్దాం, ఎవరెవరు రాగలరో వారే రండి, మిగతా వారు కిందనే ఉండండి అన్నాడు ప్రసన్నకుమార్. క్యాంపుకు వచ్చిన 30 మంది విద్యార్థులలో 10 మంది కొండపైకెళ్లడానికి తయారయ్యారు. ప్రసన్నకుమార్కు అన్ని రంగాల్లో ప్రవేశముంది. తాను చదువుకునే రోజుల్లో పర్వతారోహణ అనే సాహసోపేత క్రీడలో శిక్షణ కూడా పొందాడు. అందుకనే ధైర్యంగా కొండపైకి పోదామన్నాడే గాని నిజానికి ఇంకొక లెక్చరర్ అయి ఉంటే ఒప్పుకొని ఉండేవాడు కాదు. కొండ కూడా చాలా ఏటవాలుగా ఉంది. ఆ రాళ్లల్లో గుట్టలలో పైకి ఎక్కడం కష్టం. విద్యార్థులు సరదాగా ఉబలాట పడ్డారు, పైగా బలవంతం చేశారు. కాబట్టి ఒప్పుకున్నాడు. ఎందుకైనా మంచిదని పర్వతారోహణకు కావలసిన తాడు, మేకులు, బెల్టులు, చేతులకు గ్లౌజు, ఫస్ట్ ఎయిడ్ కిట్టు, ఇంకా ఇతర సామాగ్రినంతా ఒక సంచిలో వేసుకొని విద్యార్థులతో కొండ ఎక్కడం మొదలుపెట్టాడు ప్రసన్నకుమార్. తనతో వచ్చిన విద్యార్థులు చిచ్చర పిడుగులు కొండను సునాయాసంగా ఎక్కుతున్నారు. సగం కొండ ఎక్కేశారు. ఇంతలో చిన్నగా వానతుంపర్లు మొదలైంది. అది రాను రాను ఉధృతమవుతూ వచ్చింది. వానలో కొండ ఎక్కడం ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. బండ మీద పట్టు దొరకడం లేదు, పైగా జారుతూ ఉంది. సార్, చాలా కష్టంగా ఉంది, పట్టు దొరకడం లేదు, కాళ్ళు జారుతున్నాయి అని భయంతో కేక పెట్టాడు గోపాల్ అనే విద్యార్థి. జాగ్రత్త, అలాగే ఏదో ఒక బలమైన రాయిని ఆసరాగా తీసుకో, నేను వస్తున్నాను, భయపడొద్దు అంటూ గోపాల్ కన్నా ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రసన్నకుమార్ అతని కోసం కిందకి దిగుతూ వచ్చాడు. ఇంతలో గోపాల్ పట్టు తప్పింది. కిందకి వేగంగా జారాడు. అదృష్టవశాత్తు గుట్ట మీద ఉన్న ఒక చెట్టు మొదల్లో ఇరుక్కున్నాడు. పక్కనే పెద్ద లోయ. ప్రసన్నకుమార్ అతని వద్దకు చాకచక్యంగా జారుతూ వచ్చి అతని నడుముకు తాడు కట్టి తన నడుముకు తాడు కట్టుకున్నాడు. మెల్లిగా అతనితో కిందకి దిగుతూ, అందరూ కొండ దిగండి, ఇది ప్రమాదకరం, వాన పడుతూ ఉంది, ఈ పరిస్థితిలో మనం ఎక్కలేమంటూ మిగిలిన విద్యార్థులను ఆదేశించాడు. దాంతో అంతా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని మెల్లగా దిగివచ్చారు. సార్, మీరు గోపాల్ను రక్షించకపోయింటే వాడు లోయలో పడిపోయేవాడే, మేము చాలా భయపడ్డాం సార్, సారీ సార్, మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం అని షాక్కు గురైన విద్యార్థులందరూ ముక్త కంఠంతో ఒక్కసారి వారి భావోద్వేగాల్ని వ్యక్తం పరిచారు. ఈరోజు ఎవరి ముఖం చూశాను, నా అదృష్టం బాగుంది, జరగకూడనిది ఏదైనా జరిగి ఉంటే నా ఉద్యోగమే పోయుండేది, మీరే పైకి పోదామని నన్ను బలవంతం చేశారు కాబట్టే నేను ఒప్పుకోవాల్సి వచ్చింది, లేకుంటే ఒప్పుకునేవాడినే కాదు అన్నాడు ప్రసన్నకుమార్. ఏదో సరదాకి కొండెక్కదామనుకున్నాం కానీ ఇలా జరుగుతుందని మేము ఊహించలేదు సార్ అన్నాడు సునీల్ అనే విద్యార్థి. వాళ్ళందరూ చాలా భయపడ్డారని గ్రహించాడు ప్రసన్నకుమార్. వాళ్ళను మామూలు స్థితికి తేవడానికి, ఓకే బాయ్స్, అయిపోయిందేదో అయిపోయింది, బీ చీర్ఫుల్, సాయంత్రం 6 గంటలైంది, ఈరోజు పనులను ఇంతటితో ఇక ఆపేద్దామంటూ తన కోసం ఏర్పాటు చేసిన గుడారంలోకి వెళ్ళిపోయాడు. ఒరే గోపాల్, ఈరోజు నీ అదృష్టం బావుందిరా, లేకుంటే మాకు దక్కి ఉండేవాడివి కాదు, ప్రసన్నకుమార్ సార్ నీ పాలిట దేవుడురా అన్నారు గోపాల్ స్నేహితులు అతని చుట్టూ చేరి. అవునురా, నిజంగా నేను భయపడ్డాను, మాస్టారే గనక లేకుండా ఉంటే నేను ఏమైపోయేవాణ్ణో అని షాక్ నుండి అప్పుడప్పుడే కోలుకుంటున్న గోపాల్ అన్నాడు. అంతా మన మంచికే జరిగిందిలే అనుకుంటూ అందరూ వాళ్ళ గుడారాల్లోకి వెళ్లారు. మిగిలిన 5 రోజుల్లో రోడ్డు వేసే కార్యక్రమం పూర్తయింది. చివరి రోజు సాంస్కృతిక కార్యక్రమంతో క్యాంపు ముగిసింది. అందరూ ఊరికి తిరిగి వచ్చారు. మరుసటి రోజు యథావిధిగా కాలేజీ మొదలైంది. బిఎంసి వాళ్లకు మొదటి పీరియడే బాటనీ. కుమార్ క్లాస్కు వచ్చాడు, అటెండెన్స్ తీసుకున్నాడు, పాఠం మొదలుపెట్టాడు. శశి రన్నింగ్ నోట్స్ నాన్ స్టాప్ ట్రైన్ లాగా వేగంగా కదులుతోంది. నిజానికి శశికి కుమార్ సార్ క్లాస్ అంటే చాలా ఇష్టం. నోట్స్ రాస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మైమరచి తదేకంగా సార్ని చూస్తూ ఉంటుంది. చంద్రిక ఈ విషయం చాలాసార్లు గమనించి శశిని గిల్లుతూ ఉంటుంది. ఇతర స్టూడెంట్స్ ఏదో ఒక సందర్భంగా కుమార్ క్లాస్కు యాబ్సెంట్ అవుతారేమో కానీ శశి మాత్రం ఒక్క క్లాస్ కూడా మిస్ కాదు. కుమార్ సెలవు రోజుల్లో స్పెషల్ క్లాసులు తీసుకున్నా, ఎటువంటి అవాంతరాలు ఉన్నా
క్లాస్కు మాత్రం తప్పకుండా హాజరవుతూ ఉంటుంది. ప్రాక్టికల్ క్లాసులు జరుగుతున్నంతసేపు కుమార్ చాలా సరదాగా ఉంటాడు. అదే సమయాల్లో ప్రాక్టికల్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు కూడా. ఏ ఒక్క స్టూడెంట్ తప్పు చేసినా సహించడు, తోలు ఒలిచేస్తాడు. అందుకే అబ్బాయిలు అమ్మాయిలు కూడా భయపడుతూ ఉంటారు. ప్రాక్టికల్స్లో ఎవరు వెకిలి చేష్టలు చేయరు. క్లాస్ అంతా చాలా గంభీరంగా గడిచిపోతూ ఉంటుంది. అయినప్పటికీ వైదేహి, విజయ, చంద్రిక శశిని ఆట పట్టిస్తూ ఉంటారు. వాళ్లకు తెలుసు శశికి కుమార్ సార్ క్లాస్ అంటే చాలా ఇష్టమని. వాళ్లకు ఆయన క్లాసు ఇష్టమైన శశి కొన్ని సందర్భాల్లో తనకు తెలియకుండానే మైమరిచిపోతూ ఉంటుంది. కాబట్టి దీన్నే అలుసుగా తీసుకుని ఆట పట్టిస్తూ ఉంటారు. ఫస్ట్ ఇయర్ ప్రాక్టికల్స్లో సెక్షన్ కటింగ్ అనే అంశం ఉంటుంది. మొక్కల కాండాన్ని కట్ చేసి స్టెయిన్ అంటే రంగులు ఆపాదించడం చేయాలి. ఇది చాలా ప్రతిభతో చాకచక్యంగా చేయాలి. ప్రాక్టికల్స్లో ఇది ఒక భాగం. క్లాస్లో అందరూ ప్రయత్నిస్తున్నారు కానీ అంత బాగా డిసెక్షన్ రావడం లేదు. అదృష్టవశాత్తు శశికి కట్టింగ్ చాలా చక్కగా వచ్చింది. అంతే, కుమార్ సార్ శశి తయారు చేసిన స్లైడ్ను మైక్రోస్కోప్లో క్లాస్లోని అందరికీ చూపిస్తూ మీరు కూడా ఇలా చేయాలి అని చెప్పి శశిని చాలా మెచ్చుకున్నాడు. ఆ రోజు శశి తన జీవితంలోని చాలా గొప్ప రోజునని సంబరపడిపోయింది. సంతోషంతో పులకరించిపోయింది. మిగతా సబ్జెక్టు క్లాసులలో కూడా చాలా అటెంటివ్గా ఉన్న శశికి కుమార్ సార్ క్లాసు ప్రత్యేకంగా ఉంటుంది. శశి తనని తాను ఆత్మవిమర్శ చేసుకుంటుంది. నేను మాస్టర్ని ఆరాధిస్తున్నానా, అభిమానిస్తున్నానా, మరేదైనానా? క్లాస్లో ఆయన అనర్గళంగా పాఠం చెబుతుంటే ఆ చాకచక్యానికి, ఆ దాటికి మైమర్చిపోతూ ఉంటానా? లేక కేవలం పాఠం చక్కగా చెప్తున్నాడని, సబ్జెక్టులో మంచి పట్టు ఉందని ఆరాధిస్తున్నానా? లేదంటే ఆయన రూపం, నడత నన్ను ఆకర్షిస్తున్నాయా? తన మిగిలిన ముగ్గురు స్నేహితురాల్లో కూడా ఇలాగే ఫీల్ అవుతున్నారా? నాకు తెలియకుండా నేనే వాళ్ళ మధ్య బయటపడుతున్నానా? ఇతర విద్యార్థులు తనని గమనిస్తున్నారా? ఏం జరుగుతుందో తనకు తానే అర్థం చేసుకోలేకపోతుంది శశి. శశి క్లాస్మేట్స్ 20 మంది అబ్బాయిల్లో జానకిరామ్ ఒకడు. అతన్ని అందరు ముద్దుగా జాకీ అని పిలుస్తూ ఉంటారు. జాకీ పొట్టిగా, బొద్దుగా ఉంటాడు. చెక్కిళ్ళు బెలూన్ బుగ్గల్లా ఉబ్బెత్తుగా పెరగడం వల్ల కళ్ళు చిన్నవైపోగా దాదాపు 110 కేజీల బరువుతో జపాన్ మల్లయోధుడిలాగా కనిపిస్తాడు. అంత భారీ శరీరం ఉన్న గొంతు మాత్రం కీచుగా ఉంటుంది. ఆ కీచు గొంతుతో అమాయకంగా మాట్లాడుతూ ఉంటాడు కానీ అందులో అల్లరి, వ్యంగ్యం, హాస్యం అన్నీ కలిసి ఉంటాయి. జాకీ తల్లిదండ్రులు బాగా ధనవంతులు. అసలు జాకీ కాలేజ్కి వచ్చేది కాలక్షేపానికే. బాగా డబ్బు ఖర్చు పెడతాడు కాబట్టి ఒక అల్లరి బ్యాచ్ను తయారు చేసుకున్నాడు. క్లాస్కు సూటు బూటు నెక్ టైతో వస్తాడు. చివరి బెంచిలో కూర్చుంటాడు. ఆ భారీ శరీరానికి ఒక బెంచి మొత్తం సరిపోతుంది. అతని పక్కన ఎవరు కూర్చోరు. ఆ రోజు బాటనీ లెక్చరర్ శ్రీనివాసరావు క్లాసు తీసుకుంటున్నాడు. శ్రీనివాసరావు కూడా చక్కగా పాఠాలు చెప్తాడు. నిజానికి అది గవర్నమెంట్ కాలేజీ అయినా మంచి ఫ్యాకల్టీ ఉన్న కాలేజీ. శ్రీనివాసరావు గంభీరంగా పాఠం చెప్తున్నాడు. ఇంతలో సార్, ఇక్కడ టెర్రరిస్టులు ఉన్నారు సార్ అని బిగ్గరగా అరిచాడు జాకీ. శ్రీనివాసరావు ఒక్కసారి ఉలిక్కి పడ్డాడు. క్లాస్ అంతా గొల్లుమంది. ఏరా, ఏమైంది నీకు అన్నాడు శ్రీనివాసరావు జాకీని చూస్తూ. అతనంటే అందరూ లెక్చరర్లకి అలుసే, అందరికీ చనువే. ఎందుకంటే జాకీ అందరినీ సున్నితంగానే నవ్విస్తూ ఉంటాడు. క్లాస్లో జాకీ లాంటి స్టూడెంట్స్కు ఏ కొద్ది అవకాశం ఇచ్చినా ఆ రోజు పాఠం వృధా అయినట్టే. ఇటువంటి ఛాన్స్ కోసమే జాకీ ఎదురు చూస్తూ ఉంటాడు ఎప్పుడు. నా బెంచిలో నల్లులున్నాయి సార్, రక్తం పీల్చేస్తున్నాయి, మీ పాఠం విననివ్వడం లేదు అని పాఠం మీద ఏదో శ్రద్ధ ఉన్నవాడిలా చెప్పాడు. ఇంతలో జాకీ ఫ్రెండ్ సీను, సార్, వాడి రక్తం అంటే నల్లులకు ఇష్టం సార్, చూడండి మా డెస్కులలో ఒక్కటి లేదు అన్నాడు. క్లాస్ అంతా పగలబడి నవ్వుతున్నారు. అవును సార్, ఇక్కడి డెస్కుల నుండి నల్లులన్నీ వాడి డెస్కులకు మైగ్రేట్ అయ్యాయి సార్ అని సీనును బలపరుస్తున్నట్లు రవి అన్నాడు. సార్, వాడు అదే బెంచ్లో ఉండడమే మేలు సార్, ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేసరికి సగమైపోతాడు అని మరొక ఫ్రెండ్ గౌరీశంకర్ అన్నాడు. దాంతో క్లాస్ అంతా నవ్వులతో నిండిపోయింది. శ్రీనివాసరావు కూడా నవ్వు ఆపుకోలేకపోయాడు. మరి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.